ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మైలీ సుమా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. కొంచెం రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే 1500 సబ్స్క్రైబర్ వచ్చారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అయితే స్పెషల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. షార్ట్ వీడియోస్ కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తుంది, కానీ వ్లాగ్స్ చేస్తే వ్యూస్ రావడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీ. షార్ట్ వీడియోస్ చేసి పెట్టడానికే సరిపోతుంది, వ్లాగ్స్ చేయలేకపోతున్నాను. కొంచెం బిజీ, ఇంకా ఆఫీస్ పని కూడా కొంచెం అది పెన్షన్లు ఇవ్వడం అలా అలా కొంచెం చేయలేకపోయాను. సారీ ఫర్ దాట్. ఇంకా చాలా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. శాలరీ వచ్చిందో తమ్లైన్ చూసి ఉంటారు. శాలరీ వచ్చిందో చనేసి పెట్టాను. ఆ శాలరీ వచ్చేసి యూట్యూబ్ శాలరీ కాదు ఫ్రెండ్స్, నేను చేస్తున్న పోస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా కదా, ఆ శాలరీ అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో చేసేదాన్ని. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే 3 months పట్టింది అనమాట శాలరీ రావడానికి. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం డేటా ఇక్కడికి వచ్చి తర్వాత మొత్తం చేస్తారో దానికి కొంచెం ప్రాసెస్ అవుతుంది. సో లేట్ అయింది. ఆ 3 monthsలో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్. చెప్పలేము. అది చాలా అంటే చాలా ఎమోషనల్ అవ్వద్దు అనుకున్నాను, కానీ కొంచెం ఎమోషనల్ అయిపోయాను. సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకేసారి నెల తీసుకొని ఒకేసారి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కొత్తగా రూమ్ తీసుకొని, కొత్త స్కూటీ తీసుకొని, అన్నీ కొత్త తీసుకొని మెయింటెనెన్స్ చేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను. మా పేరెంట్స్ మీద నేను గత 2-3 years నుంచి డిపెండ్ అవ్వడం లేదు. ఒకేసారి వాళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాను. చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను, చాలా నిజంగా. కానీ మన దగ్గర డబ్బు ఉంటేనే మన దగ్గర వస్తారు ఫ్రెండ్స్. డబ్బు లేకపోతే నువ్వెవరో మనం ఎవరమో తెలియకుండా నడుస్తారు కొందరు. నేను ఈ 3 monthsలో మాత్రం ఇంతకుముందు చూశానో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అయితే నిజంగా ఈ 3 monthsలో అయితే చాలా అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో మనతోటి ఉంటారు, ఏ సిచ్యువేషన్లో మనతో వదిలిపోతారు అనేది అయితే నిజంగా చాలా ఫేస్ చేశాను. కానీ బట్ ఎవరికి తెలియజేయలేదు. అలా కూడా ఎవరి దగ్గర బాధ కూడా పడలేదు. కానీ మనసులో పెట్టుకున్నాను, ఇలాంటి రోజు వాళ్ళకి కూడా వస్తుంది. అలాంటి రోజు వచ్చినప్పుడు కూడా నేను సహాయం చేశాను. బట్ నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు మాత్రం నాకు చెయ్యి ఇవ్వలేదు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు ఫ్రెండ్స్. నిజంగా మన దగ్గర సహాయం తీసుకొని మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నా సరే సహాయం చేయని వాళ్ళు ఉంటారు కొందరు. నా లైఫ్లో ఈ 3 monthsలో కూడా నేను ఫేస్ చేశాను. నిజంగా వాళ్ళకైతే నేను నిజంగా మనసులో పెట్టుకున్నాను. ఎప్పుడూ ఒకే విధంగా ఉండదులే, నేను కూడా చూస్తా. నా దగ్గర కూడా ఏదో ఒక రోజు వస్తారు, వచ్చిరు కూడా. కానీ అప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. నా సిచ్యువేషన్లో మాత్రం వాళ్ళు హెల్ప్ చేయలేదు. కనీసం ఉన్నాయి లేవు అనేసి చెప్పలేదు, రాలేదు, ఇది అది సోది మాటలు ఉంటాయి కదా, అలాంటివి చెప్పారు. సో ఏదైనా ఇబ్బందిగా ఉంటే సరే చెప్తే సరే ఓకే అనేసి అనుకునేదాన్ని. కానీ మనసులో మాత్రం అలా ఉండిపోయారు వాళ్ళు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళకైతే లైఫ్ లాంగ్ నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ ఎలాంటి కష్టాల్లో వచ్చినా నా దగ్గర ఒకవేళ సిచ్యువేషన్లో లేకున్నా సరే ఎలాగో అలాగా అడ్జస్ట్ చేయడానికైతే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, ఇవ్వడానికి 100% చేస్తాను. నాకు ఈ 3 monthsలో అంటే బండి కిస్తీ కట్టడం లేకపోతే ఇలాంటి పైన డబ్బులు అయితే మా అన్నయ్య వాళ్ళు చూసుకున్నారు. మా అన్న చూసుకున్నారు, కానీ మెయింటెనెన్స్కి కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకోలేకపోయాను నేనైతే. చాలా అంటే చాలా బాధ వేసింది. మెయింటెనెన్స్ కూడా అడుక్కోవాల్సి వస్తుంది అమ్మ వాళ్ళ దగ్గర, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అనేసి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను ఫ్రెండ్స్. ఓకే ఎమోషనల్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆఫీస్లో ఒక అన్న ఉన్నారు. ఆ అన్న నాకు సడన్గా ఫోన్ తీసుకొనేసి డల్లుగా ఉంటే ఏమైందిరా అంటే ఏం లేదన్నా అనేసి చెప్పుకున్నాను. అంటే కొత్తగా వచ్చాను, ఎవరు మనకు నమ్మాల్సిన అంత ఏం లేదు, బయట వాళ్ళు కదా. నేను బయట వాళ్ళ ఎవరు తెలియని దగ్గర అడగడం డబ్బులు అనేసి మనీ విషయంలో అయితే నేను ఎవరి దగ్గర
అడిగితే మనతోటి చాలా క్లోజ్గా ఉంటేనే అడుగుతా, వాళ్ళు ఇవ్వదలుచుకున్న వాళ్ళు అయితేనే అడుగుతా. నేను అడిగితే ఇచ్చేయాలి, లేకపోతే నేను కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను. సో నా ఫోన్ని తీసుకొనేసి ఫోన్పేలో డబ్బులు చూసారు అకౌంట్లో. జస్ట్ 300 ఉంటే ఆ అన్న కొంచెం కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా 5000 నాకు సెండ్ చేయడం, నా మెయింటెనెన్స్కి చూసుకోవడం. ఆ రోజు మా అమ్మ వచ్చింది, ఆ అమ్మని చూసుకోవడం, ఆమె వచ్చినందుకు ఆమెకు చిన్న శారీ తక్కువ ఖర్చులలో చీర కొనిపించడం అనేసి అలా జరిగింది. అప్పుడు నేను సంతోషంగా ఉండడానికి అయితే ఆ అన్న కారణం. అన్న పేరు చెప్పలేను, మా ఆఫీస్లో అయితే చేస్తారు. చాలా అంటే చాలా హ్యాపీ అన్న. థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్ థ్యాంక్ యూ. నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానన్న. చాలా చాలా హ్యాపీ అన్న, నా సంతోషానికి కారణం అయిపోయారు మీరు. చాలా హ్యాపీ. బయట వాళ్ళు అయితే నిజంగా మనల్ని నమ్ముతారు కానీ రిలేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు నమ్మరు ఫ్రెండ్స్. బయట వాళ్ళే ఎక్కువ మనకి నమ్ముతారని ఒకసారి ప్రూఫ్ అయిపోయింది ఈసారి. నేను ఖచ్చితంగా అన్నకైతే రుణపడి ఉంటాను. చాలా హ్యాపీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా నాకు శాలరీ వచ్చే వరకు, శాలరీ వచ్చినా సరే ఆ అన్న అడగలేదు, నేనే ఇచ్చేసాను. మనకి ఇచ్చారు కదా అనేసి ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అన్న. 1 రూపాయి కూడా నాకు నమ్మి 1 మంత్ వరకు ఆగి ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీ అన్న. చాలా థ్యాంక్ యూ. ఎమోషనల్ అయిపోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు ఎమోషనల్గా అనిపించవచ్చు, కానీ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీ లైక్ చేసేది నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నా శాలరీ ఎంతో కాదు, ఒక 14,000 ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, మా పేరెంట్స్ని నేను హ్యాపీగా చూసుకోవాలనేసి ఈ దారి అయితే ఎంచుకున్నాను. షార్ట్ వీడియోస్ తీసి పెట్టడానికే సరిపోతుంది నాకు. ఆఫీస్ వర్క్, పెన్షన్లప్పుడు ఎవరైనా వీడియో తీయడానికి ఉంటే పెన్షన్లప్పుడు అది ఆఫీస్ వర్క్ ఏంటి అని చూపించాలనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.